ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా ఎక్కువగా కన్వర్షన్స్ మాఫియా ఎక్కువ నడిచింది. అంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా వరకు నడిచినాయి. ఆయన ఉంటున్నప్పుడు ఎక్కువ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ఎక్కువ నడిచిన విషయాలు. అయితే హిందువులు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హత్యల దాకా వెళ్ళిందంటే ఇది పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన పడిపోయిన తర్వాత కూడా ఎక్కువగా చెలరేగుతున్నారు ఈ దుండగులు. ఎక్కువ దాడులు చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళకి వివాదాలు రావడం, వాళ్ళ తల్లిదండ్రులతోనే వాళ్ళకి వివాదాలు రావడం, బంధుమిత్రులతోనూ అక్క చెల్లెలతోనూ వివాదాలు రావడం జరుగుతుంది. నేను కోరుతున్నాను ఇంకెప్పుడు చట్టాలు సార్ ఇప్పుడున్న ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పాస్టర్లకి అని చెప్పి 5,000 6,000 అని చెప్పి వాళ్ళకని చెప్పి వీళ్ళకని చెప్పేసి ప్రతి మతం లోపల ఉన్న ఈ ఎవరైతే ఉంటారో పాస్టర్లు వీళ్ళందరూ కూడా 5,000 6,000 ఇవ్వడం ఏంటి సార్? వాళ్ళకి అసలు ఈ లాస్ట్ మంత్ లోపలే 14 కోట్ల దాకా ఈ ఓన్లీ పాస్టర్లకే ఇచ్చారు. వాళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, గవర్నమెంట్ సర్వీస్ చేయట్లేదు, సొసైటీకి కూడా సర్వీస్ ఏం చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో దశమ భాగాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకుంటారు. మరి చర్చిల్లో ఆదాయం కానీ మసీదుల్లో ఆదాయం కానీ ప్రభుత్వం తీసుకోవట్లేదు కదా. గవర్నమెంట్ ఆల్రెడీ టెంపుల్ లోపల నుంచి అమౌంట్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. కానీ ఏదైతే మసీదుల నుంచి కానీ లేదా చర్చిల నుంచి కానీ అమౌంట్ తీసుకోలేనప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే చర్చిల్ని మసీదులను కూడా గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వాళ్ళ ఆదాయాలన్నీ కూడా గవర్నమెంట్ సొంతం చేసుకొని వాళ్ళ ఆస్తులు వాటి మీద అజమాయిషి పూర్తిగా ప్రభుత్వం టేకప్ చేస్తే అప్పుడు జీతాలు ఇవ్వచ్చు. మరి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వెంటనే ఆపాలి. ఆపకపోతే ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, వస్తూ ఉంది. అది రేపొద్దున ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి.